71వ శ్లోకం. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తాను ఈ శ్లోకంలో. సహ శాంతిం అధిగచ్చతి, అతను శాంతిని పొందుతాడు. ఎవరండి? యహ, ఎవరైతే సర్వాన్ కామాన్ విహాయ నిస్పృహ చరతి. సర్వాన్ కామాన్ విహాయ, స్థితప్రజ్ఞ నక్షత్రాల్లో మొదటిది అది. అంటే మనస్సులో ఉన్నటువంటి కామము, కోరికలు ఏదైనా కావచ్చు, వాటిని విహాయ, వదిలి, నిస్పృహ, తనకి వచ్చేపడేటువంటి సుఖానుభవాల్లో కూడా నిస్పృహ అంటే దాని యందు దృష్టి లేకుండా వచ్చాయి అనుభవిస్తాడు. దాంట్లో ఇరుక్కుపోకుండా, తగులుకోకుండా. ఎందుకు? సుఖానుభవంలో మళ్ళీ రాగం వస్తుంది, దాంట్లో రమించాడు అనుకోండి రాగం వస్తుంది. కాబట్టి నిస్పృహ, వస్తుంది అనుభవిస్తాడు అంతే. తర్వాత నిర్మమో నిరహంకార. ఈ కోరికలు పుట్టకుండా ఉండాలంటే అంత తేలిక కాదండి. దానికి రూట్ ఏమిటంటే, ఆధారము ఒకటి అహం, రెండు మమ. ఈ రెండే వీటిని పుట్టిస్తాయి. కోరిక ఎవరికి కలుగుతుంది? జీవుడికి, అంటే నేను అనేవాడికి. అవునా? ఇది అహం. నేను శరీరం, నేను మనసు, నేను బుద్ధి, నేను ఇంద్రియములు అనుకున్నంతసేపు, ఆ జీవభావం ఉన్నంతసేపు ఏవో వాడికి కోరికలు ఉంటాయి. అందుకనే నిరహంకార. తర్వాత మమ, నాది అన్నప్పుడు కూడా కోరికలు వస్తాయి. నేను అన్నా నాది అన్నా పుడుతుంటాయి. అక్కడి నుంచి పుట్ట, ఇదో పుట్ట, దీంట్లోకి పుడుతుంటాయి కోరికలు. పుట్ట అంటాడే ఎవడు? ఈ జీవుడు. ఏ జీవుడు? శరీరమున బుద్ధులు నేను అనుకునేవాడు, తాదాత్మ్యంలో ఉన్నవాడు. సో ఇప్పుడు రూట్ కాజ్ ఏమిటి ఈ కోరికలకి? అహం మమ. అందుకు నిరహం నిర్మమ, అదే మొత్తం భగవద్గీతలో చెప్పింది. అన్ని దుఃఖాలకి, అన్ని సమస్యలకి కారణం ఇది, రూట్ కాజ్. చూసారా? ఇప్పుడు సమస్యలకు కారణం ఎవరు? దుఃఖానికి కారణం ఎవరు? మనస్సు. మనస్సు అంటే అహంకార మమకారాలతో కూడుకున్నది. ఇది ఆలోచించడం మనిషి తాత్విక దృష్టితో విచారణ చేస్తేనే అర్థం అవుతుంది. లేకపోతే ప్రతిసారి మనసు ఏం కంప్లైంట్ చేస్తుంది? ఇంకా అది కారణం, ఇది కారణం, ఇది కారణం చూస్తుంది. అక్కడేదో అడ్జస్ట్ చేయాలని చూస్తుంది. మనం ఎంతకని అడ్జస్ట్ చేస్తాం? ప్రపంచంలో అన్ని అనుకూలంగా మార్చుకోవడం ఎంత ప్రయత్నం చేసి అక్కడ ఒకటి ఫెయిల్ అయిపోతుంటాడు. ఉండవు, అలాంటి ప్రపంచం ఎక్కడా ఉండదు. అది ఒక రకంగా కలగన్నా కూడా కల్లో కూడా రాదు, కల్లో కూడా మళ్ళీ అన్నీ ఉంటాయి. అవునా? అందుకని అసలు కారణం ఇది. అందుకే గురుదేవులు చెప్తారు, మైనస్ ద అంటే మైనస్ అండ్ ఐనస్. ఐనస్, ఐనస్ అంటే ఈగోయిజం, అహంకారం. మైనస్ అంటే మమకారం, నాది. సో మైనస్ చేయాలి. మైనస్ చేయడం అంటే తీసేయడం. ఇదే చెప్పాడు. మైనస్ ద మైనస్ అండ్ ఐనస్. నిర్మమ నిరహంకార సహశాంతిం అధిగచ్చతి. అలాంటి వాడు శాంతిని పొందుతాడు. అసలు నిజానికి ఆలోచిస్తే ఎక్కడైనా ప్రాబ్లం ఒకటి పాపప్ అయింది అంటే దానికి లోపల అహమే కారణం అయి ఉంటుంది. సగానికి సగం కాదు, 90% సమస్యలు తీవ్ర సమస్యలుగా మారటానికి అంటే ఈగో క్లాషెస్. మీరు కుటుంబంలో చూడండి, సమాజంలో చూడండి, సంస్థల్లో చూడండి, ఎక్కడ చూసినా ఈగో క్లాషే. ఒక అహం ఇంకో అహంకారంతో ఎప్పుడు పోటీ పడుతుంది. నువ్వా నేనా, ఎవరుగా, నీ మాట నా మాట. అసలైంది మర్చిపోతుంది అది. అవునా కదా? నువ్వు గొప్ప, నువ్వు గొప్ప.
తెలుసుకుందాం. అవునా? సో అహమే అసలు మూలం. అది అక్కడే క్లాషెస్ వస్తాయి. కుటుంబంలో అయినా అంతే, ఎక్కడైనా అంతే. కాబట్టి సుఖం అనుభవించాలి, శాంతిగా ఉండాలంటే దాన్ని కరిగించుకోవడం ఒక్కటే మార్గం. ఎందుకంటే మూలం అదే కదా. కోరికలకు కానీ, కంప్లైంట్స్ కానీ, సమస్యలకు కానీ మూలం అదే. మనం బయట మార్చలేము. అదే చెప్తున్నాడు భగవంతుడు, నువ్వు బయట మార్చలేవు. వాళ్ళ అహంకారం, మన అహంకారం మనం తీసుకుని వాళ్ళ అహంకారం మనం తీసేయగలమా? వాళ్ళకు ఉంటే ఉండనే, మనం ఏం చేస్తాం? మనం ఏం చేయగలం చెప్పండి? చేయలేము. ఈవెన్ కృష్ణుడు కూడా అహంకారం వచ్చి తీసేయలేడు. మనం సరెండర్ అవ్వాల్సిందే అక్కడ. మనం శరణాగతి పొందాలి. అవునా? కాబట్టి ఈ శరణాగతి, అందుకే అర్జునుడు మొదటి శరణాగతి పొందాడు కాబట్టి వకాలతో పుచ్చుకున్నాడు. కృష్ణుడు బోధ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దీన్ని ఎక్కడా ఒక చోట ఏం చేయాలి? పడేయాలి. ఎక్కడ పడేయాలి? ఇదిగో పరమాత్మ, తత్తుల్యులైన సద్గురువులు, అక్కడ పడేయాలి. ఈ అహం, ఈ మమ. ఇంకో చోట వంగదుగా ఈ యథాతల, ఇంకో చోట వంగదు. అవునా? అక్కడైనా వంచాలిగా. కాబట్టి దీన్ని తీసేసుకోవడానికి మార్గం ఏమిటి అంటే శరణాగతి అనేది, ఇది కేవలం భక్తి శాస్త్రంలో చెప్పిన శరణాగతే కాదు. అర్థం చేసుకొని జ్ఞాన దృష్టిలో కూడా సరిగ్గా తత్వ దృష్టి కలిగిన వాడు శరణాగతి పొందుతాడు తప్పకుండా. 18వ అధ్యాయం చర్మ శ్లోకంలో చెప్పింది అది. ఏం చెప్పాడు? అహం త్వా సర్వ పాపేభ్య మోక్షై. ఎప్పుడు మాం ఏకం శరణం వ్రజ అంటే మాం ఏకం, నన్ను ఒక్కడనే పొంది, ఇంకెవడికి నువ్వు శరణాగతి పొందక్కర్లే, నన్ను ఒక్కడిని పొంది చాలు. ఏ శరణాగతి? ఈ అహం అక్కడ పడేయడం. నిజమే కదా. ఈ అహం అనే భావన ఒక రిఫ్లెక్షన్ లాంటిదే. అహంకారం, కారం కారం అహంకారం, ఇది నిజంగా కారమే. ఇది ఎక్కడ? ఇది ఒక ప్రతిబింబం లాంటిది అంటారు మన వివేక ఆత్మబోధన సంఖ్య. ప్రతిబింబం అంటే ఎక్కడ ప్రతిబింబిస్తుంది? మనోబుద్ధుల్లో ఆత్మ ప్రతిబింబమే జీవుడిగా కనిపిస్తోంది, అహంకారంగా కనిపిస్తోంది. ఈ ప్రతిబింబమేగా. దీనికి నిజం ఎక్కడుంది? యథార్థం లేని ఉనికి లేదు కదా. ప్రతిబింబానికి యథార్థమైన ఉనికి ఎక్కడ ఉంటుంది? నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. ఇది సత్తు కాదు, ఇది అసత్తు. అందుకని గాఢ నిద్ర ఉన్నప్పుడు అది లేదు కదా అహం. ఎక్కడుంది గాఢ నిద్రలో? కాలుతో దన్నినా, ఎవరి కాలు తగిలినా పట్టించుకోడు గాఢ నిద్రలో. ఎందుకు? అహం లేదు కాబట్టి ఏమనుకోడు. అదే మెలకుగా వచ్చినప్పుడు కాళ్ళు, కళ్ళు ఎక్కడున్నాయి నీకు అంట. అవునా కాదా? మేల్కుందా? సో ఎప్పుడు ప్రాబ్లం? ఇప్పుడు ఇది మేల్కొంటేనే. అవునా? సో అహం మమ మిగతా వాటన్నిటికీ కారణమై, అందుకు నిర్మమ నిరహంకార. ఇప్పుడు శాంతి ఎక్కడి నుంచి పొందాలి? దానికి అడ్రస్ ఎక్కడ? తన్ని తాను కరిగించుకోవడమే. కానీ సాధారణ ఈ జ్ఞానము లేనప్పుడు, నిర్ధారణ జరగనప్పుడు అహము తన్ని తాను నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది అమ్మో, దానికి దెబ్బ తగిలితే నా ఈగో హర్ట్ అయిందండి అనుకోండి. అన్నా, నా ఈగో హర్ట్ అయింది, నాకెంత అవమానం జరిగింది. అందుకే తర్వాత లోపల మానవ మానయోస్తుల్య. అవునా కదా? నా ఈగో ఇలాగ అహం పైన దెబ్బ కొట్టాడండి అంటాడు. అవునా కదా? పడేదంతా అక్కడే పడుతుంది. అది ఉన్నంత కాలం దెబ్బలు పడుతూనే ఉంటాయి. సో ఉపాయం ఏంటి ఇప్పుడు? ఏ దెబ్బలు తింటుందో దాన్ని తీసేయి. ఈ దెబ్బ ఎవరి పైన పడుతుంది? ఈ దెబ్బ ఎవరి పైన పడుతుంది? అది తీసేస్తే. అవునా కదా? చూసారు, మూలానికి వెళ్ళి చెప్తున్నారు సమాధానం భగవంతుడు. మన సమస్యకు మూలం ఇది. దాన్ని తీసేస్తే సహశాంతి మంచి వచ్చేది, శాంతిని పొందుతాం. ఓహో, బాగుంది. మరి ఇది ఎప్పుడు పొందాలండి మేము? ఏది? ఈ శాంతిని, ఈ స్థితప్రజ్ఞత్వాన్ని కదా. ఆత్మని ఏవ ఆత్మన తుష్ట. దీన్ని ఎప్పుడు పొందాలి? ఎలా పొందాలి? ఎన్ని జన్మలు పడుతుంది మాకు? చెప్తాను చూడండి. ఏషా బ్రాహ్మే స్థితే
పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యావంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి ఏనాం న ప్రాప్య విముహ్యతి. ఇది ఈ బ్రాహ్మీ స్థితిని పొందలేనటువంటి వాడు, పొందని వాడు ఏమవుతున్నాడు? మోహంలో పడిపోతాడు. పొందినవాడు మోహంలో పడడు. న విముహ్యతి. ఏది? ఈ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మోహంలో పడడు. ఎప్పుడు బ్రాహ్మీ స్థితి కలగాలి? అంతకాలేపి అంటే మరణ సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు పొందిన స్థిత్వ అస్య, ఈ బ్రాహ్మీ స్థితిలో నిలిచినప్పుడు బ్రహ్మ నిర్వాణం ఇచ్చది, బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందుతాడు. ఏంటో ఏ కొత్త కొత్త పదాలు వచ్చేసాయి ఇప్పుడు మనకి. ఇప్పటిదాకా రాలే ఈ పదాలు. బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ నిర్వాణం అనే పదాలు ఇప్పటిదాకా రాలే. ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మనీయం ఆత్మనా చుట్ట చెప్పాడు. సో ఏమిటి ఆత్మ, ఏమిటి బ్రహ్మ ఏమిటి అంటే వివేక శాస్త్రాలన్నిట్లో ఉపనిషత్తుల్లో కూడా చెప్పింది అది. అయం ఆత్మ బ్రహ్మ, అది ఈ ఆత్మయే బ్రహ్మము. మరి రెండు పదాలు ఎందుకు చెప్పండి? ఒకటే అయితే ఏమండి, ఒక మనిషికి రెండు పేర్లు పెట్టుకోరా? పెట్టుకుంటారు. సుబ్బారావు ఒక పేరు, ఇంట్లో ఏం పేరు? నిక్నేము, పెట్టినేము ఇంట్లో ఉంటాయి కదా. ఓ సుబ్బుడు, సుబ్బులు అనుకోరా? సుబ్బలక్ష్మి బయట, ఇంట్లో సుబ్బులు. ఇప్పటికే చెప్తున్నా, అవునా కాదా? బయట గొప్ప పేరు రామారావు, ఇంట్లోకి వచ్చేసరికి అంటాడు రామా, రాము. ఆ మూ అనేది లేదు, రామానే కరెక్ట్, కానీ తగిలించుకుంటాం. అలాగే తనలో తాను ఏకమై లోపల ఉండేటువంటి పరమాత్మతో ఏకమైనప్పుడు దాన్ని ఆత్మలో నిలిచాడు అంటాం. ఆత్మనీయవ తుష్ట. అయితే ఆత్మ అనేకమా ఏకమా? ఏకమే కదా. సో సర్వులలోనూ ఉన్నటువంటిది అదే ఆత్మ. నిజానికి అందరిలోనూ ఒకటే ఆత్మ, ఆ పరమాత్మ అని అంటాం, లేక బ్రహ్మము అని అంటాం. వేదాంత పరిభాషలో బ్రహ్మము, సర్వము వ్యాపించినటువంటి ఈ ఆత్మని బ్రహ్మము అంటాం. ఇప్పుడు తనలో తాను ఆత్మస్థితుడే ఆత్మగా అనుభూతి చెందినప్పుడు ఏమవుతున్నాడు? తానే ఆత్మ అయిపోతాడు. ఆత్మను వేరుగా అనుభవించాడు. అక్కడ ఆత్మని వేరుగా ఒక వస్తువు అనుభవించినట్టు అనుభవించడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అంటే తానే ఆత్మై తాదాత్మ్య స్థితిలో ఉంటాడు. అప్పుడు తన ఆత్మగా తాదాత్మ్యం చెందినప్పుడు మిగతా అన్ని జీవులలో, అందరి జీవులలో అంతటా ఉన్నది ఎవరు? అదే ఆత్మ అనేటువంటిది కూడా అనుభవిస్తాడు. ఇలా వ్యాపకముగా ఉన్నది ఒకటే. అప్పుడు దీని బ్రాహ్మీ స్థితి అంటారు. అప్పుడు ఇది జ్ఞాని యొక్క సమాధి కదా. లోపల ఆత్మ బయటకు వచ్చినప్పుడు అనాత్మ కాదు, అవునా? సో ఆత్మలో స్థిరుడైనటువంటి వాడు అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంద్రియముల విషయంలో బయట ప్రవర్తన చేసినా ఏది చేసినా అదే చూస్తాడు. లోపల ఏది చూశాడో అదే బయట. అప్పటిదాకా సాధన వదలకూడదు, అప్పటిదాకా వదలటానికి వీలు లేదు కదా. ఇది జ్ఞాని సమాధి అంటే ఏమిటి? కళ్ళు తెరిచే ఉంటాయి, విషయాలు అన్ని వ్యవహారం జరుగుతూనే ఉంటుంది, కానీ దాన్ని చెదరు. ఇజ్ ఇట్ పాసిబుల్ అని అనిపిస్తుంది మనకి. మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు, మహావిద్వాంసుడు. ఆ రాగాలు, ఆలాపనలు, స్వరాలు ఆటలాడుకున్నట్టు వాడతాడు అనుకోడు. రాగం మారుతుంది, తాళాలు మారుతాయి, అవునా? భావం మారుతుంది, కీర్తన సాహిత్యం మారుతుంది. అన్నీ మారినా అతని దృష్టి దేనికి అట్యూన్ అయి ఉంటుంది? శృతి. వెనకో శృతి ఉంటుందే, అది మాత్రం తప్పడు.
అది తప్పిందో రసాభాసం అయిపోతుంది. అవ్వకూడదు, శృతి తప్పకూడదు. మెయిన్ శృతే ముఖ్యం, లేకపోతే వినటానికి ఘోరంగా ఉంటుంది, వినబుద్ధిగా. శృతి మెయింటైన్ చేయాలి. చాలా మంది పాడతారు, పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ శృతి జ్ఞానమే ఉండదు పాపం. అది లేనప్పుడు ఏమవుతుందంటే సుఖం రాదు, వినేవాడికి రాదు, వాళ్ళకి ఆస్వాదన చేయలేడు. అది తప్పకూడదు, ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఓ 10 మంది 20 మంది కలిసి చదువుతున్నారు, ఒకళ్ళకి ఎట్లా ఉంటే గోల మార్కెట్ ప్లేస్ లాగా ఉంటుంది అది, అవునా కదా? సో ఫస్ట్ నేర్చుకోవాల్సింది శృతి, శృతితో పాడటం అది అవసరం, అవునా? సమశృతి కదా. ఓహో, చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు ఒక రకం చూడాలి, దాన్ని మధ్యస్థంగా పోవాలి, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఉండాలి, అప్పుడు అందరూ అందుకుంటారు, అవునా? ఇదంతా కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తే వస్తుంది. అలాగే ఈ జీవితం కూడా అంతే, ఒక శృతి తప్పకూడదు. అయితే ఏ శృతితో మేళవించుకోవాలి మేము? ఆయనే, ఎవరు? పరమాత్మ. ఎవరైతే అందరిలో సమముగా ఉన్నారో కదా, అందరి హృదయాల్లో ఎవరైతే ఉన్నారో, సర్వజీవులలో ఉన్నారో, ఆ పరమాత్మతోనే మేళవించుకోవాలి, అవునా? తాదాత్మ్యం. అప్పుడు ఏమవుతుంది? లోపల పొందినదే బయట కూడా అనుభవిస్తాడు. ఇది బ్రాహ్మీ స్థితి అన్నారు. బ్రాహ్మీ స్థితి ఇది పొందినటువంటి వాడు మళ్ళీ తిరిగి మోహంలో పడడు, మళ్ళీ తిరిగి వెనక్కి రాడు. ఎందుకు? ఓసారి ఆ జ్ఞాన అనుభవంలో నిష్ట కలిగింది, వెనక్కి రాడు. ఇప్పుడు అప్పుడే స్కూల్లో చేరిన వాడు పాప పలక మీద ఇంత పెద్ద అక్షరం తప్పులతో ఇలా ఒక్కరి పక్కన దిద్దుతుంటాడు వాడు, ఎందుకంటే అప్పుడు చాక్పీస్ పట్టుకోవటం కూడా రాదు, బలపం. ఇది కేజీ క్లాస్, LKG ఇంకా కింద. వాడే పీజీ అయ్యాడు, పీజీ అయిపోయింది, మళ్ళీ దిద్దుకోవాలా కూర్చొని, మళ్ళీ పలక పట్టుకోవాలా, మళ్ళీ వర్డ్స్ నేర్చుకోవాలా? అక్కర్లేదు. ఎందుకు? ఇవన్నీ దాటిపోయాడు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తాడేంటి వాడు? రాడు, రాక్కర్లేదు. MS సుబ్బలక్ష్మి గారు వచ్చి సాపాసాలు నేర్చుకోవాలా? చెప్పండి, నేర్చుకోక్కర్లేదు కదా. అట్లాగే ఇతను బ్రాహ్మీ స్థితిని పొందాడు, ఆ నిష్టలో ఉన్నాడు, మళ్ళీ వెనక వచ్చే సంసారం అనే మోహంలో పడడు, అవునా? అయితే ఇది ఎప్పుడు కలగాలి? ఎప్పుడు? అంతకాలే అపి స్థిత్వా అస్యాం. ఈ బ్రాహ్మీ స్థితిలో చిట్ట చివరికి ప్రాణాలు వదిలే సమయంలో నిలిచినా చాలు, మళ్ళీ వెనక్కి రా. వాడు ఏమవుతున్నాడు? నిర్వాణ స్థితి. ఇక మళ్ళీ జీవభావం అంతమైపోతుంది, కాబట్టి ఇక మోక్షం పొందుతాడు. నిర్వాణం అంటే బ్రహ్మ నిర్వాణం, అంటే బ్రహ్మైక్యం అంటారు చూడండి. బ్రహ్మైక్యం, బ్రహ్మము తానవుతాడు. మళ్ళీ వెనక్కి వచ్చేది ఎవరు? జీవుడు వెనక్కి వస్తాడు, బ్రహ్మము అయిన వాడు వెనక్కి రాడు. ఇదే మోక్షం అన్నారు. దీన్ని నిర్వాణ స్థితి అన్నారు. బ్రహ్మ నిర్వాణం, నిర్యాణము కాదు బాబోయ్. ఒక ఒత్తు మారితే అర్థం మారిపోదు. నిర్యాణం అంటే చచ్చిపోవడం, అందరూ చచ్చిపోతారు, కానీ బ్రాహ్మీ స్థితి రాదు కదా. మిగతా వాళ్ళందరూ వెనక్కి వచ్చేవాళ్లే, అవునా? ధ్రువం జన్మ మృతస్యచ, మళ్ళీ వెనక్కి వస్తుంటారు. ఈయన మాత్రం పూర్తిగా అహం లీనమైపోదు, అంతమైపోతుంది, కాబట్టి పుట్టడానికి ఏమీ లేదు అవకాశం, జన్మ లేదు. ఇది నిర్వాణం. వత్తి ఎప్పటిదాకా వెలుగుతుంది? నూనె అయిపోయే ఒత్తి కూడా కాలాలి. నూనె అయిపోయినా మళ్ళీ నూనె పోస్తే ఒత్తి ఉన్నంత వరకు అది వెలుగుతూనే కాలుతూనే ఉంటుంది. కాబట్టి ఏమవ్వాలి? నూనె అయిపోవాలి, ఒత్తి కాలిపోవాలి. వాసనలోనే నూనె కావాలి, ఒత్తి అనే అహంకారం పోవాలి. అప్పుడు ఏమైపోతుంది? ఈ రెండు, అదే బ్రహ్మ నిర్వాణం. ఇది చివరి లక్ష్యం. ఇది ఎప్పుడైనా పొందొచ్చు. అంటే ఎందుకు ఈ ప్రకారంగా అంతకాలేపి అని చెప్పాడు భగవంతుడు? దీని అర్థము మరణ సమయంలోనే పొందాలని కాదు. చచ్చిపోయేటప్పుడు బ్రాహ్మీ స్థితి పొందాలండి, అసలే పొందలేడు. అంటే నీ ప్రయత్నము చివరి దాకా చెయ్యని అర్థం, అవునా?
నువ్వు ప్రయత్నం చేయగా 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 ఈ జీవుడు ఆ లాస్ట్ మూమెంట్ లో వచ్చినా చాలు, వెనక్కి రాడిగా. అది అవునా? అంతే తప్ప ఆ ప్రయత్నం చివరిలో చేయమని కాదు. ఎందుకంటే అసలు మరణ సమయంలో ఎంత కష్టంగా ఉంటుంది జీవుడికి, అవునా కదా? ఈ విషయాన్ని కొంత ఇంకో దృష్టిలో నుంచి 8వ అధ్యాయంలో ప్రస్తావన చేస్తారు. అంతకాలేపి మామేయో స్వరణ్ కళేవరం చెప్తాడు కొంతవరకు అక్కడ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ దీన్ని చివరి వరకు ప్రయత్నం చేసి చివరి క్షణంలో అది పొందినప్పటికీ వెనక్కి రాడు. అంటే బ్రతికున్నంత కాలం ప్రయత్నం చేయ, చచ్చిపోయేదాకా నువ్వు ప్రయత్నం చెయ్యి అని దీని అర్థం. అప్పుడేమవుతుంది, అట్లీస్ట్ చివరి దాకా ఆ ప్రయత్నంలో ఉంటే తర్వాతి జన్మ అయినా మళ్ళీ ఏమవుతున్నాడు, ఈ సాధనలోకి వస్తాడు. ఈ అభ్యాసం ఎటు పోదు. మళ్ళీ 6వ అధ్యాయంలో ఈ విషయం చెప్తాడు. ప్రయత్నం ఎప్పుడు వృధా కాదు, ఈ ప్రయత్నం. అవునా? మళ్ళీ జన్మ ఇంకొంచెం ముందుకు వెళ్తాడు, ఇంకాస్త పురోగమనంలో ఉంటాడు. అంతే తప్ప మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టకర్లే క్లాసు. ఇది మన వెంట వచ్చేది, ఇది మన వెంట వచ్చేది. ఈ శరీరము రాదు, పూచిక పుల్లా రాదు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు రారు. మన వెంట వచ్చేది ఇదొక్కటే. దీన్నే దీన్నే ఈ ధనంగా పెట్టుకో, అధ్యాత్మ ధనం. ఈ ధనాన్ని తీసుకు వెళ్ళేటప్పుడు అంతే తప్ప వీళ్ళు వస్తారు వీళ్ళు ఎవరు కాటిదాకే అదే చెప్తారు కదా, వదలలేక వచ్చిన మరి వల్ల కాటి వరకెరా. ఎవరు అందరూ అన్నీను వల్ల కాట్లో ఇది కూడా శరీరం కూడా దహించబడిపోతుంది. ఇంకేమిటి వచ్చేది వెంట? ఒకటే ఈ సాధన పటిమ, ఈ సంస్కారము వస్తుంది. కాబట్టి మనం సంపాదించుకోవాల్సిన ధనం ఏంటంటే ఇదే. ఒకవేళ ఈ జన్మలో ఇది పొందలేకపోయినా ప్రయత్నం చెప్పాను, అయిపోయింది. కృష్ణుడు బోధించడితే అయిపోయింది అర్థం చేసుకుంటే. కానీ మరి వినేవాడు అర్జునుడు కదా, చెప్పడం అయిపోయింది. అర్జునుడికి అర్థమైందంటారా మొత్తం? మనకెంత అర్థమైందా? అవునా? కాబట్టి మళ్ళీ తప్పదు, మళ్ళీ డిస్కషన్ సాగుతూనే ఉంటుంది. అందుకు మళ్ళీ 3వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇలా భగవంతుడు చెప్పేటప్పటికీ ఈ బ్రాహ్మీ స్థితిలో చివరగా నువ్వు జీవుడు నిలిచిన అతను మళ్ళీ వెనక్కి రాడు, మోక్షం పొందుతాడు. ఇవేమి అర్జునుడికి ఎక్కలే. పైగా బుద్ధి ఇందాక నుంచి మొదటి నుంచి పెట్టినాడు కదా. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి కదా. ఆత్మ గురించి చెప్పాడు, తర్వాత స్వధర్మనిష్ట క్షత్రియుడుగా తాను ఏం చేయాలో చెప్పాడు, తర్వాత కర్మయోగం బుద్ధి యోగం చెప్పాడు, సిద్ధప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు. ఈ సామాన్య మానవుడి దృష్టిలో ప్రాపంచిక మానవుడి దృష్టిలో కూడా నువ్వు ఏడవక్కర్లేదు అని ప్రాపంచిక దృష్టిని చెప్పాడు.
జీవుడుగా భావించినా దుఃఖపడలేదు, అక్కడ జీవుడి దృష్టిలో అని చెప్పాడు. అవునా? ఇన్ని టాపిక్స్ వచ్చి ఇవన్నీ ఒకసారి అర్జునుడికి ఎక్కి మైండ్లో పడ్డాయి. పడేటప్పటికీ ఆయన కాస్త ఏమైపోయింది, సందేహం కలిగింది, కన్ఫ్యూజన్ కలిగింది. ఏమనుకుంటున్నాడంటే ఈ బ్రాహ్మీ స్థితి ఏదైతే చెప్పాడో, ఈ స్థితప్రజ్ఞత్వము, ఇదంతా స్థితప్రజ్ఞత్వం బ్రాహ్మీ స్థితి అంటే అది కర్మతో పని లేదుగా, కర్మతో పనిలే. కాబట్టి ఈ బ్రాహ్మీ స్థితి చాలా బాగుంది అనుకుంటాడు. చక్కగా బ్రాహ్మీ స్థితిలో ఉంటే ఏం చేయక్కర్లేదు కదా. మళ్ళీ ఓ పక్క ఏం చెప్పాడు కృష్ణుడు ఇందాక, స్వధర్మం ఏంటి, పేడివాడివే నువ్వేమైనా, మరేమిటి, త్యక్త్వా హృదయ దౌర్బల్యం ఉత్తిష్ట పరంతప అని చెప్పాడు. ఓ పక్క ఈ మానసికమైన దౌర్బల్యం వదిలేసి లేచి నిలబడి యుద్ధం చేయి, నువ్వు క్షత్రియుడివి, విజయమో వీరస్వర్గమో నీ లక్ష్యం అని చెప్పాడు. ఓ పక్కన నొక్కి ఒక్కాణించాడు. అలా యుద్ధం చేసేటప్పుడు ఏ దృష్టితో చేయాలి మళ్ళీ చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు రెండు డిఫరెంట్ గోల్స్, అంటే ఇదొక లక్ష్యం, ఇదొక లక్ష్యం, ఇదేమో ప్రాపంచకం, అదేమో అలౌకికం. అవునా కదా? రెండు ఒకేసారి విన్నాడు. వినేటప్పటికి మరి ఏమైపోతుంది, అంత లోతులు వెళ్ళలేడు కదా. అప్పుడే దుఃఖం నుంచి అనేవాడు కాస్త ఏడుపు ఆపాడు అంతే. అలాంటి వాడికి బుద్ధి అంత లోతుగా పనిచేస్తుందా చెప్పండి? చేయదు, సహజంగా చేయదు. కాబట్టి అడిగాడు, ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్న అర్జునుడు అడగటం మనకి చాలా ఉపకారం, అంతేనా? ఎందుకంటే అందరూ అర్జున స్థితిలోనే ఉంటారు ఎక్కువ మంది సమాజంలో. అందుకని ఏమడిగాడు, ఓ జనార్దన, కర్మణ జాయసీ చేత్ కర్మణ, కర్మలు అనేటువంటివి బుద్ధి, అంటే బుద్ధి అంటే ఇక్కడ బుద్ధి యోగం, ఈ బుద్ధి బ్రాహ్మీ స్థితిలో నిలవటం అది సాంఖ్యం. బుద్ధి అంటే ఇక్కడ సాంఖ్యం అని చెప్పాలి. కాబట్టి కర్మ కంటే ఈ సాంఖ్యం, ఈ జ్ఞానం అనేది జాయసీ చేత్ అంటే గొప్పది అని మత నీ అభిప్రాయం అయినట్లయితే, నీ అభిప్రాయంలో ఇప్పుడేంటి, కర్మ కంటే సాంఖ్యం జ్ఞానము గొప్పదని అయినట్లయితే, మరి అప్పుడు ఘోరే కర్మణి కిం నియోజయసి కేశవా, ఓ కేశవా, ఈ ఘోరమైన కర్మలో నన్నెందుకు నియోగిస్తున్నావు? నువ్వు కర్మ చెయ్యి, యుద్ధం చెయ్యి అని నన్నెందుకు ప్రోత్సహిస్తున్నావు? మరి ఆ సాంఖ్యం గొప్పది కదా, ఆత్మజ్ఞానము గొప్పది కదా అని ఇప్పుడే కదా ముగించాం. అవునా కదా? మరి ఆత్మజ్ఞానం గొప్పదైతే నేను కూడా ఆత్మజ్ఞానిని అవుతాను. అదేదో వెంటనే వచ్చేసేటట్టు. పైగా ఏం మామూలు కర్మ కాదు, ఘోరమైన కర్మ చేయమంటావు, యుద్ధం చేయమంటున్నావు. ఘోరే కర్మని ఇంకా లోపల ఉంది చూసారా, ఘోరం అంటున్నాడు. ఇది సత్కర్మ కాదు, ఇది పాపం. ఇవన్నీ ఇంకా లోపల ఉన్నాయి, పోలే పూర్తిగా, అక్కడ పోలే. కాబట్టి ఘోరమైన కర్మలో నియోగిస్తున్నావు ఎందుకు, చెయ్యి అని ప్రోత్సహిస్తున్నావు ఎందుకు? అర్జునుడికి సందేహం వచ్చి రావటం సహజం. నువ్వు చెప్పిన బ్రాహ్మీ స్థితిలోనే ఉంటే పోలా, ఉంటే పోలే అంటే పోతే కదా దాంట్లోకి, బ్రాహ్మీ స్థితిలో ఉండగలిగితే అది తెలియదు పాపం, దాంట్లో ఉండే డెప్త్ ఏమిటో తెలియదు కదా. బ్రాహ్మీ స్థితి ఎట్లా చేసేవాడికి అర్థం అవుతుంది, కానీ సాధనే చేయని వాడికి ఏమర్థం అవుతుంది, అది అర్థం కాదు. అవునా? నువ్వు ఇంద్రియాలు నిగ్రహించు, మనసు నిగ్రహించు, లోపలికి తిప్పండి, ఈజీ చెప్పడం, చేసేవాడికి అది ఎంత కష్టమో తెలుస్తుంది, దాంట్లో ఎంత శ్రమ ఉందో. వేగంగా వెళ్ళే కారుని ఆపడం ఎంత కష్టం, బ్రేకులు వేయాలా అక్కర్లేదా? బ్రేక్ అంటే ఒక ఎనర్జీ అప్లై చెయ్యాలి కదా. ఇవి కూడా అంతే, ఆ కారు కంటే వేగం ఏది, ఈ ఇంద్రియాలు, మనస్సు. మరి వాటిని వెనక్కి తిప్పడం, యుక్తంగా ఉంచటం, మళ్ళీ భగవంతుడి వైపు తిప్పడం, ఇదంతా చాలా కృషి ఉంటుంది దీంట్లో. అందుకని ఇంత కష్టపడటం, అబ్బబ్బా ఇదంతా ఎందుకు, మరేంటి ఈ యుద్ధం చేయడం ఎందుకు, ఇదంతా ఎందుకు? అందుకని బ్రాహ్మీ స్థితిలో ఉన్నాం. అందుకని
మళ్ళీ అడుగుతున్నాడు, ఏమిటి, ఎందుకు ఈ ఘోరమైన కర్మ చేస్తున్నావు? నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలే, టోటల్లీ కన్ఫ్యూజ్డ్. పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయా. పైగా కృష్ణుడిని ఇక్కడ ఏం చేస్తాడు, పాయింట్అవుట్ చేస్తున్నాడు, నువ్వు నన్ను అటు ఇటు కాకుండా తిప్పుతున్నావు. ఇలా చెప్తారా ఎవరైనా ఏదో? అందుకని మళ్ళీ రెండో శ్లోకం కంటిన్యూ అయ్యి చూడండి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యా ఏన శ్రేయోహమాప్నుయామ్. ఇక్కడ కూడా ఆయన కృష్ణుణ్ణి పరమాత్మ స్థాయిలో ఇంకా చూడట్లేదు. ఆ దృష్టిలో ఏమనుకుంటున్నారు?